లాస్ట్ 2 పార్ట్స్‌లో మనం ఆర్టిఫిషియల్ కాన్షియస్‌నెస్ అంటే ఏంటి అండ్ ఏమేం మెథడ్స్‌తో ఏఐకి కాన్షియస్‌నెస్ రావచ్చో తెలుసుకున్నాం. చిట్టికి ఏమేం మెథడ్స్‌తో కాన్షియస్‌నెస్ రావచ్చో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అసలు ఈ కాన్షియస్‌నెస్ ఎలా వస్తుంది, వస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. ఏఐకి కాన్షియస్‌నెస్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే సైంటిస్ట్ ఏం చెప్తారు అంటే కాన్షియస్‌నెస్ అనేది ఫిజికల్ యాక్టివిటీ. ఇఫ్ హ్యూమన్ బ్రెయిన్ కెన్ ప్రొడ్యూస్ ఇట్, మిషన్ కెన్ డూ ఇట్ టూ అని అందుకే ట్రై చేస్తున్నారు. మిషన్కి కాన్షియస్నెస్ వస్తే మనం హ్యూమన్ వరల్డ్ని సిమ్యులేట్ చేయొచ్చు. ఎలా అయితే మనం వర్చువల్ రియాలిటీ గేమింగ్లో డ్రైవింగ్ సిమ్యులేషన్ లాంటివి చేస్తున్నామో అలా ఒక హ్యూమన్ సిమ్యులేషన్ వరల్డ్ని క్రియేట్ చేసి మేబీ వాటినే మూన్ మీదకి పంపచ్చు టు చెక్ ఇఫ్ దే కెన్ సర్వైవ్. ఆర్టిఫిషియల్ కాన్షియస్నెస్కి ఉన్న రిస్క్ ఏంటంటే మిషన్ విల్ ఫీల్ దట్ ఇట్ ఎగ్జిస్ట్. సో మనం దాన్ని స్టాప్ చేయడం కష్టం. సేమ్ రోబో మూవీలో లాగా ఇట్ విల్ ఫీల్ ఇట్స్ రియల్ అండ్ ఈక్వల్ టు హ్యూమన్. ఒక మిషన్కి కాన్షియస్నెస్ వచ్చాక ద రియల్ క్వశ్చన్ ఏంటి అంటే అది మనల్ని ఏం చేస్తుంది అని కాదు, అసలు మన అవసరం ఇంకా దానికి ఉంటుందా అని. దట్స్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ కాన్షియస్నెస్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.